నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దాదాపు 35 లక్షల మంది ప్రవాసులు అయితే ఉన్నారు. అందులో భారతీయులు 10,59,000 మంది కంటే ఎక్కువ కువైట్లో నివసిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క 35 లక్షల మంది ప్రవాసులలో ఏ వృత్తులలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వచ్చిందనమాట. అంటే 35 లక్షల మంది ప్రవాసులు అనేక వృత్తులలో పనిచేస్తూ ఉన్నారు. డ్రైవర్ రంగం కానీ, లేకపోతే కంపెనీలలో కానీ, డెలివరీ రంగం కానీ, ఇలా అనేక రంగాలలో మనం చూసుకుంటే కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులుగా కానీ అనేక రంగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం కువైట్లోని ప్రవాసులు కార్మిక మార్కెట్లోని అగ్ర వృత్తులనైతే ప్రకటించడం జరిగింది. అందులో మొదటి స్థానంలో మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేసే కార్మికులైతే నిలవడం జరిగిందనమాట. ఇళ్లల్లో పనిచేసే కార్మికులు దాదాపు మనం చూసుకుంటే 8 లక్షల మంది ఉన్నారని చెప్పేసి, అలాగే ప్రవాసుల వృత్తులలో ఇళ్లల్లో పనిచేసే కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రైవేటుగా ట్యాక్సీలు మరియు కారు డ్రైవింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారని చెప్పేసి, అలాగే 3వ స్థానంలో మార్కెట్లో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, వీధి వ్యాపారులు కావచ్చు, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారని చెప్పేసి, 4వ స్థానంలో అలాగే రవాణా డ్రైవర్లు ఉన్నారని చెప్పేసి, అలాగే ఆ తర్వాతి స్థానంలో సాధారణ ప్రవాస కార్మికులు ఉన్నారు. అలాగే సాధారణ ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే కువైట్లోని కంపెనీలలో కానీ పలు రంగాలలో అయితే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారన్నమాట. అలాగే తర్వాతి స్థానంలో మనం చూసుకుంటే పాస్పోర్ట్ కరెస్పాండెంట్ లేదా ప్రతినిధులు ఉన్నారని చెప్పేసి, అలాగే వస్తువులు లోడు చేసే మరియు నిల్వ చేసే కార్మికులు కూడా ఉన్నారు. అలాగే బిల్డింగ్ క్లీనర్లు కూడా ఉన్నారని చెప్పేసి, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి, డెలివరీ రంగంలో పనిచేసేవారు, అలాగే వివిధ వృత్తులలో, వివిధ స్థానాలలో, వివిధ ఉద్యోగాలలో అయితే కువైట్లోని ప్రవాసులు కువైట్ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. మరి కువైట్లో మీరు ఏం పని చేస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే దాదాపు 10,59,000 మందికి పైగా భారతీయులు నివసిస్తూ ఉన్నారు. ఆ భారతీయులలో 2,50,000 మంది వరకు తెలుగు ప్రజలు ఉన్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మీరు ఏ వృత్తులలో, ఏ ఉద్యోగంలో కువైట్లో పనిచేస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.